ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో అందరికీ వందనాలు తెలుపుతున్నాను. ఏప్రిల్ నెల 23వ తారీఖు ఉదయకాలం మరొకసారి ఇలా మీ ముందుకు రావటానికి, ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావటానికి ప్రభు నాకు ఇచ్చిన ధన్యతను బట్టి దేవాది దేవుడికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? మంచిది. వాక్యంలోనికి వెళ్దాం. మనం ఈ లాక్డౌన్ ప్రకటించిన తర్వాత బయటికి వెళ్తానికి మన అవకాశం లేదు కనుక ఈ యూట్యూబ్ల ద్వారాను, ఫేస్బుక్ ద్వారా, వాట్సాప్ ద్వారా వాక్యాన్ని అందించవలసిన పరిస్థితి. ఎందుకంటే మీరు గృహాల నుంచి రావడానికి అవకాశం లేదు, నేను రావడానికి అవకాశం లేదు. చర్చిలన్నీ మూయబడ్డాయి. ప్రతి సేవకులు ఇప్పుడు ఆన్లైన్లోనే వాక్యాన్ని అందిస్తున్నారు. నా పిల్లలకి నేను కూడా మరి వాక్యాన్ని అందించాలి కనుక ఇలాగా వాక్యం ఆన్లైన్లోకి వచ్చి చెప్పవలసి వస్తుంది. ఆమోస్ గ్రంథం 8వ అధ్యాయం మొదటి వచ్చిన వాక్యంలోనికి వెళ్తున్నాను. మరియు ప్రభు అయిన యెహోవా దర్శన రీతిగా యాసవి కాలపు పండ్లు గంప ఒకటి నాకు కనపరిచి ఆమోసు నీ కనపడుచున్నది ఏమని నన్ను అడగగా, యాసవి కాలపు పండ్ల గంప నాకు కనపడుచున్నదని నేను అంటిని. అప్పుడు యెహోవా నాతో సెలవిచ్చినది ఏమనగా, నా జనులకు ఇశ్రాయేలీయులకు అంతము వచ్చి ఉన్నది. నా జనులకు ఇశ్రాయేలీయులకు అంతము వచ్చి ఉన్నది. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసు ప్రభు, ఉదయకాలం సమయంలో మరొకసారి మీ ఫాదర్ సన్నిధికి వచ్చాం. పిల్లలకి ఆత్మీయమైన పిల్లలకు వాక్యాన్ని అందించాలనే ఉద్దేశంతో ప్రార్థనాపూర్వకంగా తండ్రి నీ దగ్గర కనిపెడుతున్నప్పుడు ఈ వాక్యాన్ని మాకు ప్రేరేపణ కలిగించారు. స్తోత్రాలు. ఈ వాక్యం ద్వారా మమ్మల్ని ఆత్మీయంగా బలపరిచి స్థిరపరచండి తండ్రి. కేవలం క్రైస్తవుల్ని ఆత్మీయంగా బలపరచటకు కొరకే ఈ వాక్యం ఉపయోగపడినట్టు, అనేక మంది నశించిపోతున్న ఆత్మలు ఈ వాక్యం ద్వారా రక్షించబడినట్లు మీ సహాయం చేసి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థించి మనవులు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మంచిది. క్రీస్తునందు మిక్కిలి ప్రియులారా, ఈ ఆమోసు ఒక పశువుల కాపరి తన మందను తన కాసుకొని చుండగా, అది కూడా ఒకసారి మీకు చూపిస్తాను ప్రియులారా. ఆమోసు గ్రంథం 4వ అధ్యాయంలోను తన మందలను కాసుకుంటూ ఉంటారు. ఆమోసు గ్రంథం 7వ అధ్యాయం చదువుతున్నాను, 14 వచనం. అందుకు ఆమోసు అమధ్యతో ఇట్లా నేను ప్రవక్తనైనా కాను, ప్రవక్త యొక్క శిష్యుడైనను కాను, కానీ పశువులు కాపరినై మేడి పండ్లు ఏరుకుని వాడును. నా మందలు నేను కాచుకుని చుండగా యెహోవా నన్ను పిలిచి, నీవు పోయి నా జనులకు ఇశ్రాయేలుతో ప్రవచనం చెప్పమని నాతో సెలవిచ్చాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు ఎవరి ద్వారా ఏం మాట్లాడతారనే విషయం మనకు తెలీదు. ఈ ఆమోసు తన మందన పశువులను కాచుకుని చుండగా యెహోవా తనను పిలిచి చెప్తున్న మాట ఏంటంటే, ఈ జనులు నా ప్రజల గురించి నేను దర్శన రీతిగా చూపించిన ఆ దర్శనాన్ని వాళ్ళకి చెప్పమంటే అది ఏం చెప్పారంటే, మరియు ప్రభువు యెహోవా దర్శన రీతిగా యాసవకాల పండ్లు గంప ఒకటి నాకు కనపరిచి, ఆమోసు నీకు కనబడుచున్నది ఏమని నన్ను అడగా, నేను యాసవకాలపు పండ్లు గంప నాకు కనబడుచున్నదని నేను అంటిని. అప్పుడు యెహోవా నాతో సెలవిచ్చినది ఏమనగా, నా జనులకు ఇశ్రాయేలీయులకు అంతము వచ్చి ఉన్నది. ఏమండి, ఎంతోమంది సేవకులు ఉన్నారు, పండితులు ఉన్నారు. ఒక పశువులు కాసుకునే పశువుల కాపరి దగ్గరికి దేవుని వాక్యం వచ్చి చెప్తున్న మాట. అందుకే జ్ఞానులు సిగ్గుపడటానికి లోకంలో నుండి దేవుడు ఎర్రివాళ్ళని ఎన్నుకున్నారనే మాట ఇక్కడ నాకు అర్థమవుతూ ఉంటుంది. గమనించవలసిన విషయం ఏంటంటే, జ్ఞానులు తన జ్ఞానం బట్టి, సూర్యుడు తన సౌర్యుని బట్టి, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి ఎప్పుడు అతిశయపడుతూ ఉంటారని నేను చెప్పిన ప్రతిసారి సందర్భాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటాను. ఏమంటే, ఈరోజు జ్ఞానం ఉన్న వాళ్ళకి జ్ఞానం ఏమైపోయిందండి? డబ్బు ఉన్న వాళ్ళకి డబ్బు ఏమన్నా ఉపయోగపడే స్థితిలో ఉందా? బలం ఉన్న వాళ్ళకి ఎంత బలం ఉన్నా ఇప్పుడు బయటికి వెళ్ళే అవకాశం ఉందా? చూడండి, ఆమోస్ గారికి దర్శన రీతిగా మాట్లాడుతున్నమాట. నా జనులకు ఇశ్రాయేలీయులకు అంతం వచ్చి ఉన్నది. నేనికను విచారణ చేయక మానను. ఇశ్రాయేలీయుల గురించి దేవుడైన యెహోవా మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇశ్రాయేలీయుల గురించి విచారణ చేస్తాడంటే వారికి అంతం వచ్చి ఉన్నది. బహు భయంకరమైన మాట ఈ మాట. చూడండి, మీకు ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం. రాబో దినములందు దేశములో నేను క్షామం పుట్టింతును, అది అన్నపానములో లేకపోవట
చేత కలుగు క్షేమము కాక యెహోవా మాట వినకపోవుట వలన కలుగు క్షేమముగా ఉండును. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి జనులు యెహోవా మాట వెతుకుటకై ఈ సముద్రం నుండి ఆ సముద్రం వరకు బయలుదేరానంట. సామెతల గ్రంథం 1:24 నేను ఆ మాట చదువుతున్నప్పుడు కూడా భయం వేస్తుంది. ఇదిగో నేను పిలవగా మీరు వినకపోతే, నేను చేయి చాపగా లక్ష్య పెట్టకపోతే, నేను చెప్పిన బోధ వేది వెనుక మీరు తోసివేసేదని, అందుకే మీకు అపాయము కలిగినప్పుడు నేను నవ్వుదని అంటున్నాడు దేవుడు. దేవుడు ఎన్నోసార్లు రండి రండి ప్రయాసపడి భారమవుతున్న సమస్య జనులారా మీరు నా దగ్గర రండి, మీకు విశ్రాంతి కలగజేస్తానంటే చాలామంది అన్నారు ఇది ఒక హైందువులకి సంబంధించింది కాదు, అమెరికాకి సంబంధించింది, మనకు సంబంధించిన మతం కాదు, మనకు సంబంధించిన బోధ కాదు అని చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు. ప్రియులారా, గమనించవలసిన విషయం ఏంటంటే ఆమోసు పశువుల కాపరిగా ఉన్నాడు. తన పశువుల్ని మేపుకొని చుండగా దేవుని వాక్యం ఆయనకి ప్రత్యక్షమే అంటుంది. ఆమోసు అక్కడ 7:10 అప్పుడు బేతేలులో యాజకుడైన అమధ్య ఇశ్రాయేలుకు రాజైన యెరోబాముకు వర్తమానం పంపి, ఇశ్రాయేలు మధ్య ఆమోసు నీ మీద కుట్ర చేయుచున్నాడని, యెరోబాము ఖడ్గం చేత చచ్చిననియు ఇశ్రాయేలీయులు తమ దేశము విడిచి చెరసాలలోనికి పోదురని ప్రకటించున్నాడు. అమధ్య అని యాజకుడు ఉన్నాడండి. అమధ్య అని యాజకుడికి దేవుని వాక్యం ప్రత్యక్షమై మాట చెప్పలేదు. కానీ ఎందుకంటే యెరోబాముకి దగ్గరగా ఉన్నాడు ఆయన. దేవుడు వాక్యం ఆయనకి వచ్చే అసలు అమధ్యకు రావాలి దర్శనం, అమధ్యకు రాలే. పశువులు కాస్తున్న పశువుల కాపరి అయిన ఆమోసుకు వచ్చింది. ఈ ఇశ్రాయేలు ప్రజలు నా మందిరంలో పాటలు పాడుతున్నారు, అది చూపిస్తాను. ఆ మాట కూడా 3వ ప్రభువైన యెహోవా సెలవిచ్చింది ఏమనగా, మందిరంలో వారు పాడుచు పాటలు దినమున ప్రాలాపమగును, శవములు లెక్కకు ఎక్కువగును, ప్రతి స్థలమందు అవి పారవేయబడిన. అయ్యో భయంకరమైన మాట. ఈరోజు ఇటాలీ దేశంలో చూస్తే, అమెరికాలో చూస్తే చచ్చిపోయిన వాళ్ళ సంఖ్య వేల మీద ఉంది, లక్షల మీద ఉందని చెప్తున్నారు. శవాలు కుప్పలుగా ఉంటాయంట. అసలు వాటిని కప్పెడతానికి కూడా స్థలం ఉండదు అని బైబిల్ సెలవిస్తుంది. ప్రియులరా, అసలు అది అన్నపానముల వల్ల వచ్చే క్షామం కాకంట. చూడండి, మీకు 10వ మీ పండుగ దినములు దుఃఖ దినములుగాను, మీ పాటలు ప్రాలాపములుగాను మార్చును. నిజంగా గుడ్ ఫ్రైడే కానీ క్రిస్మస్లు కానీ అసలు ఉంటాయి. చాలామంది ఈ సంవత్సరం ఈ లాక్డౌన్ ప్రకటించిన తర్వాత ఏ పండగలాగా లేదు. ఒక హైందువులు కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు. అసలు ఈస్టర్ కానీ గుడ్ ఫ్రైడే ఎంత సంతోషంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన దేవుడు అయ్యుండి దేవుడితో సమాన భాగ్యం ఎంచుకోలేదు. కానీ ఆయన రిక్తిగా చేసుకుని దాసుడు స్వరూపం ధరించి శిలువ మరణం పొందినంతగా మన కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య తిరిగి లేచే సమాధిలో నుండిని ఆ పండుగను ఎంతో ఆనందంగా జరుపుకోవాలి. ఎక్కడ క్రైస్తవులు వారి గృహాల్లో తప్ప చేసుకోవడానికి అవకాశం లేదు. అందుకే 10వ మీ పండుగ దినములు దుఃఖ దినములుగాను, మీ పాటలు ప్రాలాపములుగాను మార్చుదును. ప్రాలాపములుగా మార్చుతారని చూద్దాం. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును. ఇక్కడ ఉంటుంది, దాని అంత్య దినములు ఘోరమైన శ్రమ కలగగా ఉండును. రాబో దినములందు యెహో దేశంలో నేను క్షామం పుట్టిద్దును. అన్నపానముల వల్ల వచ్చు క్షామము కాక, అన్నపానముల వల్ల లేకపోవటం వలన కలుగు క్షామం కాక. అన్నపానము లేక, భోజనం లేక, అన్నం లేక క్షామం. కరువు అండి, కరువు. దేవుడి మాట వినపోవటం వల్ల వచ్చిన కరువు అంట. అందుకే యేషయా గ్రంథం 1:2 ఏముంటో తెలుసా? ఆకాశం ఆలకించుము, భూమి సెవెగ్గి, నేను పిల్లలు పెంచి గొప్పవారుగా చేసి, ఎద్దు తన కామందు తెలుసు, గాడిద తన సొంతవాని తొడికి తెలుసు. ఇశ్రాయేలు ప్రజలకు తెలియలేదు. దుష్ట జన్మ, పాపిష్టి జన్మ, చెరుపు చేయి పిల్లలారా మీకు శ్రమ. ఎంత భయంకరమైన మాట అండి. దేవుడు లోబడని యేషయా గ్రంథం 30:3 లోబడని పిల్లలకి శ్రమ. ఆకాశం ఆలకించుము, భూమి సేవకి, నేను పిల్లల్ని పెంచి గొప్పవారుగా చేశాను. పిల్లల్ని గొప్పవారుగా చేస్తాం, కానీ పిల్లల మీద మనం ఆశ పెట్టుకుంటాం. కానీ వాళ్ళు స్టేజ్కి వచ్చేసిన తర్వాత మాటించడం చాలా కష్టం. ప్రియులరా, ఈ లోక సంబంధమైన పిల్లలైనా అంతే, దేవుని పిల్లలైనా అంతే. అందుకే దేవుడు బాధపడుతున్న ప్రతి సందర్భంలో నా జనులు నన్ను విసర్జించి ఉన్నారు, నా పిల్లలు నన్ను మర్చిపోయినారు. పిల్లలు మర్చిపోతే ఎంత బాధో అది తల్లిదండ్రులకు ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. రెక్కలు వచ్చిన తర్వాత, పిల్లలు ఎదిగి రెక్కలు వచ్చిన తర్వాత, అది చిన్నప్పటి నుంచి పోసి సంరక్షించి చదివించి ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత వాళ్ళు ఉన్న ఉద్యోగాలను బట్టి, వాళ్ళకున్న
పర్వతాలను బట్టి అన్ని బట్టి కొన్ని సందర్భాల్లో బాధేస్తూ ఉంటుంది ప్రియులారా. అందుకే నా ప్రజలని ఇశ్రాయేలీయుల గురించి నేను దుఃఖపడుతున్నాను. అందుకే ఆకాశం ఆలకించము, భూమి సేవకి నేను పిల్లలు పెంచి గొప్పవారుగా చేశాను. ఎద్దు తన కామాన్ని తెలుసు, గాడిదికి సొంతవాని దొడ్డు తెలుసు. ఇశ్రాయేలు ప్రజలకి తెలివి లేదు. దుష్ట జనమా, పాపిష్టి జనమా, చెరుపు చేయి పిల్లలారా మీకు శ్రమ. దేవుడు మనల్ని పెంచాడు. మన బలంతో పెరిగాం, మన తెలివితేటలతో పెరిగాం. మనకు ఆళ్ళతో పని ఏంటి, ఏళ్ళతో పని ఏంటి, మనం స్టేజ్కి వచ్చేసాం కదా అనుకుంటుంటారు పిల్లలు. అలాగే అనుకుంటున్నాం. దేవుడు అందుకే బాధపడుతున్నాడు. ఆకాశానికి భూమికి చెప్పుకుంటున్నాడు. గమనించవలసిన విషయం ఏంటంటే, యెషయా గ్రంథం ఒకసారి మీకు చూపిస్తాను. 1వ అధ్యాయం 2వ వచనం యెషయా గ్రంథం. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశం ఆలకించుము, భూమి సేవకి నేను పిల్లల్ని పెంచి గొప్పవారిగా చేసితిని, వారు నా మీద తిరగబడి ఉన్నారు. దేవుడికి ఎంత వేదన, ఎంత దుఃఖం, ఎంత బాధ. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశం ఆలకించుము, భూమి సేవకి నేను పిల్లల్ని పెంచి గొప్పవారిగా చేసితిని, వారు నా మీద తిరగబడి ఉన్నారు. పిల్లలు ఎదిగిన పిల్లలు తల్లిదండ్రుల మీద తిరగబడితే ఆ తల్లిదండ్రులకి ఎంత యాదనో తెలుసా, ఎంత దుఃఖమో తెలుసా, ఎంత బాధో తెలుసా. అలాంటి బాధ ప్రభు పడుతున్నారు. తిరగబడి ఉన్నారంట. నిన్నెవరు కనమన్నారో, ఇప్పుడు ప్రజలు ఎలా ఏమంటున్నారు తెలుసా? పిల్లలు ఒక స్టేజ్కి వచ్చేసిన తర్వాత మాట్లాడుతున్న మాట, నిన్నెవరు కనమన్నారో, నిన్నెవరు పెంచమన్నారో, అయ్యో నిన్ను చదివించడం తప్ప, నిన్ను పెంచడం తప్ప, నిన్ను పోషించడం తప్ప. పిల్లలుగా ఉన్న మీరు అర్థం చేసుకోవాల్సిన మాట ఏంటంటే, తల్లిదండ్రులు గౌరవించండి. నీ తల్లిదండ్రులను సన్మానించమని బైబిల్ సెలవిస్తుంది. వాళ్ళు దుఃఖపడటం నీకు ఆశీర్వాదం కానే కాదు. తల్లిదండ్రులు కన్నీళ్ళు కారిస్తే పిల్లల వల్ల అది పిల్లలకి ఆశీర్వాదం కానే కాదు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నేను చెప్తున్న మాట, మన వల్ల తల్లిదండ్రులు ఎప్పుడు సంతోషించాలి తప్ప కన్నీళ్ళు పెట్టే స్థితి రాకూడదు. నీ వల్ల కన్నీళ్ళు పెడుతున్నారంటే వాళ్ళు ఎంత దుఃఖంలో ఉంటే, ఎంత బాధపడుతుంటే, ఎంత వేదన వస్తుంటే పెడుతున్నారు ఆలోచించి. అందుకే దేవుడు కూడా మన గురించి అంత దుఃఖపడుతున్నాడు. చూడండి, 3వ వచనం చదువుతున్నాను. ఎద్దు తన కామాందు తెలుసు అంట. ఎద్దు తన కామాందు ఎరుగును, గాడిదకి సొంతవాని దొడ్డి తెలుసు. ఇశ్రాయేలు ప్రజలకు తెలియలేదు. గాడిదంటే ఎవరైనా కోపం వస్తే మనం ఏమని తిడతామంటే గాడిద అంటాం. దేవుడు మాట్లాడదు. ఎద్దుకు తెలుస్తుంది కామన్ సెన్స్, గాడిదకు తెలుస్తుంది, మనుషులకు తెలియట్లే. వాళ్ళు ఎదిగారు, డెవలప్ అయిపోయారు. ఇంకా తల్లిదండ్రులతో పని ఏముంది, ఆత్మీయమైన తండ్రితో పని ఏముంది. నేను అన్నీ తెలుసు, నాకు అన్నీ నేర్చుకున్నా, నేను అంతా పొదేసిన బాగుంటే, తెలివితేటలుంటే తండ్రి కాకుండా పోతాడా? ఎద్దుకంట తన కామాందు నెరుగునంట. గాడిద అంటే మానవ జీవితానికి సాదృశ్యంగా ఉంది. గాడిదకు కూడా తెలుస్తుందంటండి బాబు. తన దొడ్డులోకి వెళ్తుందంటే, ఏ దొడ్డులో పడితే ఆ దొడ్లో తోడుతుంది. దొడ్డే సంఘానికి సాదృశ్యంగా ఉంది. గాడిద కూడా తన సంఘంలోనికే వెళ్తుంది. మనకి ఏ దొడ్డు కనపడితే ఆ దొడ్లోకే. నీకు ఒక ఆత్మీయ తండ్రి ఉన్నాడు. నేను రక్షణలో నడిపించి నీ కోసం కన్నీళ్ళు గార్చి నీ కోసం ప్రార్థన చేసిన నీ తండ్రి దుఃఖపడటం నీకు ఆశీర్వాదమా? నీ సేవకుడు ఆశీర్వాదంతో నువ్వు బయటికి వెళ్ళాలి. నీ తండ్రి ఆశీర్వాదంతో నువ్వు వెళ్ళాలి. నీ చదువును బట్టి, నీ డబ్బును బట్టి, నీ బలాన్ని బట్టి, నీ బలగాన్ని బట్టి నీకు వెనకాల సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు కదని తల్లిదండ్రులు మర్చిపోయే స్థితిలో ఏ రోజు ఉండొద్దు. అది నీకు ఆశీర్వాదం కానే కాదు. వాక్యం చూస్తున్నానా? ప్రజలకు చెప్తున్న మాట. అందుకే దేవుడు మాట్లాడుతూ, ఎద్దు తన కామాందు నెరుగును, గాడిద సొంతమైన తోటి తెలిసి ఇశ్రాయేలు ప్రజలకు తెలివి లేదు, నా జనులు యోసింపరు. చూడు, నా జనులు యోసింపరు. అందుకే అసలు దేవుడు ఆ మాట అనటానికి ఎంత బాధపడి ఉంటారో తెలియదు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా మీకు శ్రమ. వారు యెహోవాని విసర్జించి ఉన్నారు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుణ్ణి దూషించుతున్నారు. ఆయనను విడిచి తొలగిపోతున్నారు. అది బాధ. ఆయన బాధ ఏంటంటే యెహోవాని విసర్జించి ఉన్నారు. దేవుణ్ణే వదిలేసారు వాళ్ళు.
ఐగుప్తిలో ఉన్నప్పుడు ఏమని మొరపెట్టారు తెలుసా? ఒకసారి చూపిస్తాను. ఐగుప్తిలో ఉన్నప్పుడు ఐగుప్తిలో ఉన్నప్పుడు వాళ్ళు పెట్టిన మొర మీకు ఒకసారి నేను చదువుతాను. నిర్గమాకాండం 3వ అధ్యాయం 7వ వచనం. మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తిలోనున్న నా ప్రజల బాధ నిశ్చయముగా చూచితిని. పనులలో తమ్మును కష్టపెట్టి వారిని బట్టి వారు పెట్టిన మొర వింటిని, వారి దుఃఖము నాకు తెలిసే ఉన్నది. 2వ అధ్యాయం 23వ వచనం కానీ చదువుతాను. ఆ కాలంలో అనేకులు జరిగిన ఐగుప్తి రాజు వెట్టి పనులను బట్టి నిట్టూరు పిలుచు. ఐగుప్తి రాజు చనిపోయిన ఇశ్రాయేలీయులు తాము చేస్తున్న వెట్టి పనులు బట్టి నిట్టూరులు పిడుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులు బట్టి వారు పెట్టిన మొర దేవుని వద్దకు చేరును. మరి ఇప్పుడు అనేక మంది ప్రజలు ప్రార్థన చేస్తున్నారు ఈ కరోనా వైరస్ గురించి. మరి ఎందుకు వెళ్తలేదంటారా? మీ దేవుడు దావీదు అంటాడు, మీ దేవుడేమైనా ప్రజలు నన్ను అడుగుచున్నారు. సజీవుడైన దేవుడు నీ ప్రతి బాధ చూస్తున్నాడు, ఈ మరణాలు చూస్తున్నాడు ఆయన. అందుకే సామెతల గ్రంథం 1వ అధ్యాయం 24, నేను పిలవగా నువ్వు వినకపోతే, నేను చేయి చాపగా లక్ష్య పెట్టకపోతే, నేను చెప్పిన బోధ ఏది వినక నువ్వు త్రోసివేసు, అందుకే నీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వెదును. మంచిది. మనం మూలవాక్యానికి వద్దాం. ఆమోస్ గ్రంథంలోను 8వ అధ్యాయంలోను 2వ వచనం. ఆ కాలపు పండ్లు ఒకటి నాకు కనపరిచి, ఆమోసు నీకు కనపడుచున్నది ఏమని నన్ను అడగగా, యాసోకాల పండ్లు గంప నాకు కనపడుతుందని నేను అంటిని. అప్పుడు యెహోవా నాతో సెలవిచ్చినదేమనగా, నా జనులకు ఇశ్రాయేలీయులకు అంతం వచ్చినది. నా జనులకు ఇశ్రాయేలీయులకు అంతం వచ్చినది. ఇశ్రాయేలీయులు ఐగుప్తి 430 సంవత్సరాలు వెట్టి పనులు చేస్తే వాళ్ళు మొర ఆలకించి ఐగుప్తి నుంచి కానాను దేశం 40 సంవత్సరాలు. నిజంగా వాళ్ళకంట బట్ట మాసిపోలేదు, చెప్పారికి పోలేదంట. వాళ్ళకి ఆకలి అనగానే మన్నా ఆకాశం నుంచి, పూరిళ్ళు, మాంసాహారం వాళ్ళన్ను తింటూ చక్కగా వచ్చారు. కానీ జీవం కలిగిన దేవుణ్ణి విసర్జించారంట. చాలామంది లోకంలో సంవత్సరం వాడ దాటే వరకు వాడ మల్లయ్య, వాడ దాటిన తర్వాత బోడు మల్లయ్య అని. ఈ ప్రజలు మాట వినటం మానేశారు, దేవుని మాట వినటం మానేశారు. వాళ్ళు ఏది చేయాలనుకుంటే అని చేస్తున్నారు. అందుకే ప్రజల మీద దేవుని కోపం రగులుకుంది. దేవుని కోపం రగులుకున్నప్పుడే ఉపద్రవాలన్నీ వస్తాయి, భూకంపాలు వస్తాయి, రోగాలు వస్తాయి, తుఫాన్లు వస్తాయి, వడగండ్ల వాన కురుస్తుంది. బైబిల్ చెప్తున్నమాట అంత్య దినాల్లో ఇవన్నీ వస్తాయని. అపాయకరమైన దినాల్లో మనం, అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట ఉన్నది, దినములు చెడ్డవి కనుక సమయాన్ని పోనేవక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకునుచు. అజ్ఞానుల వలె కాక, అజ్ఞానులు ఈ లోక సంబంధమైన వాటి గురించి ఆలోచిస్తారు, జ్ఞానులు పర సంబంధమైన వాటి గురించి ఆలోచిస్తారు. అది దేవుడిచ్చిన జ్ఞానం. అందుకే ఇశ్రాయేలీయులకు అంతం వచ్చి ఉన్నది. నేనికను వారిని విచారణ చేయక మానను. ప్రభువైన యెహోవా సెలవిచ్చిందేమనగా, మందిరంలో వారు పాడు పాటలు ఆ దినములో ప్రాలాపములుగా, అవును ప్రాలాపములు ఆగిపోతాయండి, శవములు లెక్కకి ఎక్కువగా అవును, ప్రతి స్థలమందు అవి పారవేయబడినాయి. అయ్యో భయంకరమైన మాట. ఈరోజు ఈ కరోనా వైరస్ వల్ల నిజంగా ఇటలీ దేశం కానీ అమెరికా కానీ ఇది 210 దేశాల్లో ఈ కరోనా వైరస్ అని చెప్తున్నారు. ఈ కోవిడ్-19 ప్రజలను ఎవరే బయటికి రావద్దు అంటున్నారు. ఆ దినాల్లోనంటే ఏమని ఇదంటే ఇంకో మాట ఏంటంటే మీకు చదువుతాను ప్రియులారా, 10వ వచనం, మీ పండుగ దినము దుఃఖ దినము గాను మీ పాటల పాలాపం గాను మార్చుదును. అందరినీ మొలల మీద గోనిపట్ట కట్టుకున్న చేయుదును. అందరూ తలలో బోడి చేసేదును. ఒకనికి కలుగు ఏకపుత్రుల శోకము వంటి ప్రాలాపము నేను పుట్టిందును. దాని అంత్య దినములలో ఘోరమైన శ్రమ దినముగా ఉండును. అంత్య దినములలో ఘోరమైన శ్రమ దినముగా ఉండును. రాబో దినములందు దేశంలో నేను క్షామము పుట్టిందును. అన్న పానములు లేకపోవుట వల్ల కలుగు క్షామము కాక యెహోవా మాట వినకపోవుట వలన కలుగు క్షామము. యెహోవా మాట వినకపోవుట వలన కలుగు క్షామము. క్షామం అంటే కరువు అండి. అది అన్నం లేదని కరువు కాదండి. నిజంగా అందరికీ ఇంటికి ఈ ప్రభుత్వం వారు ఇంటికి కూరగాయలు పంపిస్తున్నారు, ఇంటికి బియ్యం పంపిస్తున్నారు, ఇంటికి 1000 రూపాయలు పంపిస్తున్నారు.
భోజనం లేదని బాధ కాదు. వలస కూలీలు అయితే పాపం వాళ్ళ దూర ప్రాంతంలో ఉండి వాళ్ళ ఇంటికి వెళ్తానికి అవకాశం లేక ఇబ్బంది పడుతున్నారు. కానీ ఈరోజు ఈ లాక్డౌన్ కారణంగా కొంతమంది దుఃఖంతో ఉంటే కొంతమంది ఫోన్లు పట్టుకుని, టీవీలు పట్టుకుని, యూట్యూబ్లు, ఫేస్బుక్లు ఎంజాయ్ చేస్తున్నారు. పిల్లలు అయితే పబ్జీ గేమ్ అని ఇదని. దేవుడిని వెతికేవారు కరువైపోయారు ప్రియుడు. యెహోవా మీకు ఎత్తుకాలం, యెహోవా దొరుకు కాలం మీరు వెతకండి అని బైబిల్ సెలవిస్తుంది. చూడండి, వారు 8వ, నాకు ఇక్కడ చాలా భయంకరమైన మాట, 3వ మాట, 8వ అధ్యాయం 3వ వచనంలో ప్రభువైన యెహోవా సెలవిచ్చిందేమో, మందిరంలో వారు పాడు పాటలంట, ఆ దినమునంట పాలాపమగులంట, శవములు లెక్కకి ఎక్కువగును, ప్రతి స్థలమందు ఒక పారవేయబడును. నిజంగా శవాలు అలాగే పాడేస్తున్నారు. చనిపోతే అసలు మీద పడి ఆడటానికి లేదండి. కరోనా వైరస్ వాళ్ళు చనిపోతే అసలు బైబిల్లో మీకు ఒక మాట చూపిస్తాను. ఇది చదువుతుంటే నాకు సందర్భం గుర్తొచ్చింది కనుక, ప్రసంగంధం 6వ అధ్యాయం అనుకుంటే ఒక మాట చదువుతాను నేను. 6వ అధ్యాయం మాత్రం, సూర్యుని కింద దురవస్థ ఒకటి నాకు కనబడెను, అది మనుషులకు బహు విశేషంగా కలుగుతున్నది. ఏమనగా దేవుడు ఒకని ధనధాన్యం సమృద్ధిగా ఘనత అనుగ్రహించి అతనేమి కోరినా అది అతనికి తక్కువ కాకుండాను ఆయన దాన్ని అనుభవించటకు దేవుని వానికి శక్తి అనుగ్రహింపడు, అన్యుడు దానిని అనుభవించును. ఇది వ్యర్థం కదా. గొప్ప దురవస్థ నాకు ఒకటి కనబడుతున్నది. చూడు, ఇది 6వ అధ్యాయం 3వ వచనం, ఒకడు 100 మంది పిల్లలు కనినను, దీర్ఘాయుష్మంతుడు చిరకాలము జీవించినను, అతడు సుఖాను ఎరిగియు తగిన రీతిగా సమాధి చేయబడకయు నుండి ఎడల వాని గతి కంటే పడిపోవున పిండం గతి సమాధి చేయబడకయు ఉండి ఎడల వాని గతి కంటే పడిపోవున పిండము గతి మేలని నేను అనుకుంటుని. చూడండి, ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, ఒకడికి 100 మంది పిల్లలు, 100 మంది పిల్లలు ఉండి, ఒకడికి 100 మంది పిల్లలు కలిగి దీర్ఘాయుష్మంతుడు చిరకాలము జీవించి అతడు సుఖానుభవములను తగిన రీతిగా, చూడండి, అతను చనిపోయినప్పుడు అంటే సమాధి సరిగ్గా చేయబడకపోతే అతను పిండంగా పడిపోయిన గతే మేలని నేను అనుకుంటున్నా అంటున్నాడు జ్ఞాని అయిన సొలొమోను. ఈ రోజునే కోటేశ్వర్లు చనిపోతున్నారండి. కోర్టుకు పడగెత్తిన వాళ్ళు కరోనా వైరస్ వాళ్ళు చనిపోతున్నారు. వాళ్ళ సమాధి ఎలా చేయబడుతుంది? అసలు టచ్ చేయడానికి లేదు. భయంకరమైన పరిస్థితులు. అసలు ఇటలీ దేశంలో అయితే సమాధి చేస్తానికి కూడా రావట్లేదంట, ఎవరు రావట్లేదంట, మిషన్లతోనే సమాధి చేస్తున్నారు. అందుకే ఒకరు లోకమంతా సంపాదించుకుని తన ప్రాణం పోగొట్టుకున్న వాడికి ఏంటి ప్రయోజనం అని వాక్యం సెలవిస్తుంది. లూకా సువార్తలోను 12వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. నాకు అది కూడా ఒకసారి మీకు చూపిస్తాను. ఏంటంటే 12వ అధ్యాయం, లూకా సువార్త 12వ అధ్యాయం, ఒక మాట మీకు ఈ సందర్భంలో ఎందుకో ప్రభు ఆత్మ ప్రేరణతో గుర్తు చేస్తాను. 12వ అధ్యాయం 17వ వచనం, 16గా నేను చదువుతాం. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను, ఒక ధనవంతుడు భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు నా పంట సమకూర్చుకుని నాకు స్థలం చాలదు కనుక నేను ఏమి చేద్దునని తనలో తాను ఆలోచించి, నేను ఇలాగ చేతును, నా కొట్లు విప్పి వాటికంటే పెద్దవి కట్టించి అందులో నా ధాన్యం అంతటిని ఆస్తిని సమకూర్చుకున్నాను. నా ప్రాణమా అనేక సంవత్సరములు విస్తారమైన ఆస్తి నీకు సమృద్ధిగా ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొనెను. అయితే దేవుడు ఎర్రివాడ ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు. ఒక ధనవంతుడు ఉన్నాడంట, అతనికి విస్తారమైన పంట పండిందంట. ఆ పంటను బట్టి గిడ్డంగులు పెద్ద పెద్ద గొడౌన్స్ కట్టించుకున్నాడు, ఆస్తి సమృద్ధిగా ఉంది. ఇంక అన్నీ సంపాదించుకున్న తర్వాత తన ప్రాణంతో చెప్తున్నాడంట, నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము, అనేక సంవత్సరాలు నీకు సంపాదించి పెట్టాను అన్నాడు. అంతే. ఎర్రివాడ ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు. ఇప్పుడు జరుగుతున్నది అదే కదా. సమస్తం చాలా ఆస్తులు సంపాదించారు, ఇళ్ళు సంపాదించారు, పొలాలు సంపాదించారు, డబ్బు సంపాదించారు. అసలు నేను అనుకుంటాను, ఇవన్నీ సంపాదించిన తర్వాత ఏ కరోనా వైరస్ వల్ల చనిపోతే
అసలు ఆ ఇంట్లో చనిపోతే ఆ ఇంట్లో కూడా వెళ్ళినవారండి జనాన్ని. ఎందుకంటే కొన్నాళ్ళు గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ అవుద్ది అనుకుంటుంది దాన్ని శుభ్రం చేసే వరకు. ఈ వైరస్ వల్ల టూ డేంజర్ కదా, భయంకరమైన వైరస్ కదా ఇది. ప్రార్థన చేద్దాం మనందరం. ప్రభు చిత్తమైతే ఖచ్చితంగా ఈ వైరస్ నుంచి మనకి విడుదల వద్దే. మేము ఒక ప్రేయర్ టీమ్గా ప్రతిరోజు అయ్యప్ప ప్రేయర్ టీమ్ అని ఒకటి ఉంది, జపనీ శాస్త్రి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న. సుమారు 16 గ్రూపుల్లో సుమారు 2000 మంది సేవకులు విశ్వాసులు కలిసి చాలా భారంగా ప్రార్థన చేస్తున్నారు. అలాగే మా ఆత్మీయ పిల్లలు కూడా ప్రార్థన చేస్తున్నారు. క్రైస్తవులు అందరూ 210 దేశాల్లో ఉన్న ప్రతి క్రైస్తవులు ప్రతి డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు కూడా ప్రార్థన చేస్తున్నారు. గవర్నమెంట్ అయితే చాలా కష్టపడుతుంది. పోలీస్ డిపార్ట్మెంట్ వారు చాలా వాళ్ళు భార్య పిల్లల్ని విడిచిపెట్టి రోడ్లు అమ్ముతూ ఉంటున్నారు. డాక్టర్స్ కూడా ఎంత త్యాగం చేస్తున్నారు. నర్సులు, ఆయాలు వీళ్ళంతా, మున్సిపాలిటీ వారు, నిజంగా కరెంట్ డిపార్ట్మెంట్ వారు వీళ్ళందరూ చాలా కష్టపడుతున్నారు. అసలు సెలవులు లేవు అనుకున్న వాళ్ళందరికీనేమో సెలవులు విస్తారంగా వచ్చేసినాయి. వాళ్ళు చర్చికి వెళ్దామంటే చర్చిలో వెళ్ళే అవకాశం లేదు. అతి దినముల్లో మనం పాడే పాటలు ఆనందమైన పాటలు కాదు, దుఃఖ పాటలుగా ఉంటాయని ఆమోస్ గ్రంథంలో సెలవిస్తుంది కదా. ఇది అన్న పానములు లేకపోవటం వల్ల వచ్చిన కరువు కాదు, యెహోవా మాట వినకపోవటం వల్ల వచ్చిన క్షామము. ఇలాగే ఉంటే ఆర్థిక వ్యవస్థ నిజంగా మే నెల 3వ తారీఖు ముగింపు అంటున్నారు. ఈ లాక్డౌన్ ఎత్తివేస్తారంటున్నారు. కానీ రోజు రోజుకి కేసులు పెరుగుతుంటుంటే అది పెరిగే అవకాశం ఉందో అనిపిస్తుంది. సరే ప్రార్థన చేద్దాం, ప్రభువే కార్యం చేయాలి. ఎందుకంటే అది అన్నపానముల వల్ల వచ్చే క్షామం కాదు, కరువు కాదు కాబట్టి దేవుడి మాట వినకపోవటం వల్ల వచ్చే కరువు. అందుకే నేను పిలవగా మీరు వినకపోతే, నేను చేయి చాపగా లక్ష్య పెట్టకపోతే, నేను చెప్పిన బాధ ఏది వెనక త్రోసి వేసేది. అందుకే మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వుదునని దేవుడు అన్నాడు. సరే మంచిది ప్రియులారా, ఆమోస్ గ్రంథం 8వ అధ్యాయం మళ్ళీ మనం వద్దాం ఒకసారి. మూలవాక్యంగా ఆమోస్ గ్రంథం 8వ అధ్యాయంలో మనం చదవబడిన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. ఆమోస్ గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమో, మందిరంలో వారు పాడు పాటలు ఆ దినమున పాలాపమగును, శవములు లెక్కకు ఎక్కువగును, ప్రతి స్థలమందున అవి పారవేయబడిను. ఇప్పుడు నిజంగా కరోనా వైరస్ వల్ల శవాలు పాడేస్తున్నారంటండి. మొన్న తమిళనాడులో ఒక సందర్భం టీవీ వార్తల్లో చూసినప్పుడు చాలా భయంకరమైన అనిపిస్తుంది. డాక్టర్ గారు అంట, భార్య భర్తలు డాక్టర్స్ అంట, ఆయనకి కరోనా వైరస్ వచ్చింది, ఆయన చనిపోయారు. ఆయన దహనం చేద్దామని తీసుకెళ్తే ఏ సమాధిలో సమాధి చేయడానికి ఎవరు ఇష్టపడలేదు. కరోనా వైరస్ వల్ల చనిపోయారని ఆ బాడీనే పక్కన పాడేసిన పరిస్థితి. మళ్ళీ ప్రభుత్వం వారు చర్య తీసుకుని కార్యక్రమం చేశారనుకోండి. భార్య భర్తలు ఇద్దరు హాస్పిటల్ పెట్టుకున్నారు, కరోనా వైరస్ వచ్చింది, భార్యకి ప్రాబ్లం ఉంది, భర్త చనిపోయాడు. ఇప్పుడు ఈ ఆస్తి ఎవరిదో అవుద్దండి? ఒక లోకమంతా సంపాదించుకుంటే తన ప్రాణం పోగొట్టుకున్న వాడికి ఏం ప్రయోజనం? అన్నపానం లేకపోవటం వల్ల వచ్చే కరువు కాదంట, యెహోవా మాట వినకపోవటం వల్ల వచ్చే కరువు, క్షామం అంట. మనం ఇప్పుడైనా ఆయన మాట విందాం. నిజంగా ప్రజలందరూ ఒక్క మాట, యేసయ్యా మేము ఈ కరోనా వైరస్ వల్ల మా ప్రజలందరూ చాలా దుఃఖంతో ఉన్నారు, ఎవరి కుటుంబాల్లో శాంతి లేదు, ఎవరి కుటుంబాల్లో సమాధానం లేదు, ఎవరి కుటుంబాల్లో నెమ్మది లేదు. దేశాల్లో ఉన్నవాళ్ళు దుఃఖంలో ఉన్నారు. 210 దేశాల్లో ఈ కరోనా వైరస్ రోజు రోజుకు కేసులు పెరుగుతున్నాయి. దేవుడు మాట వినకపోతే ఇలాంటి ఉపద్రవం వస్తుందని బైబిల్ చదివిస్తుంది. భక్తులైన వారు ప్రార్థన చేస్తున్నారు, విశ్వాసులైన వారు ప్రార్థన చేస్తున్నారు. మనం కూడా ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీ మాట వినకపోవటం వల్లే ఈ ఉపద్రవం వస్తుందని. ఎందుకంటే అరికాలను మొదలుకొని నడినెత్తి వరకు కొంచెమైనా స్వస్థత లేదని యెషయా గ్రంథంలో సెలవిచ్చినట్టుగా వీళ్ళు నేను పిలిస్తే వినట్లేదు, నేను చేసి చెప్తే లక్ష్య పెట్టలేదు, నేను చెప్పిన బోధ ఏది తోసేస్తున్నారని ప్రభు చెప్తున్న మాట బట్టి ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసు ప్రభువా, నీకు స్తోత్రాలు, వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి నీ పాద సన్నిధికి వచ్చామయ్యా. ప్రభువా, ఆమోస్ గ్రంథంలో పశువులు కాపరైన ఆమోస్తో మీరు మాట్లాడుతున్నారు. ఇశ్రాయేల్ ప్రజల దగ్గరికి వెళ్ళి ఈ మాటను ప్రకటించు. మీకు దర్శన రీతిగా చూపించారు. నా ప్రజల గురించి నేను విచారణ చేస్తాను. వాళ్ళ మందిరాల్లో ఇంకా పాడుకునే పాటలు ఉండవు, నాలాప గీతాలే ఉంటాయి. వాళ్ళకి శవాలు కొట్లుగా పాడవేయబడతాయి.
ఎందుకది అన్నపానంలో లేకపోవటం వల్ల వచ్చిన క్షామం కాదు, యెహోవా మాట వినకపోవటం వల్ల వచ్చిన క్షామం అని నీ వాక్యం సెలవిచ్చింది తండ్రి. మాకు అర్థమైంది ప్రభా. ఒక క్షణం కొన్నేర చేస్తే ప్రకృతి విలయతాండం చేస్తుంది ప్రభా. కంటికి కనపడలేని వైరస్ వల్ల తండ్రి ప్రజలు చడుస్తున్నారు, కానీ భూమిని ఆకాశం సృష్టించిన సర్వశక్తి గల దేవుడే నిన్ను బట్టి ఎవరో చదవట్లేదు తండ్రి. నువ్వు కరుణామయుడివని, దయామయుడివని తండ్రి. నైనా పాపులను రక్షించుటకు క్రీస్తు లోకంకి వచ్చిన వాక్యము నమ్మదగింది, పూర్ణ అంగీకారమైందని నీ వాక్యం సెలవిస్తుంది. కనుక మమ్మల్ని ఆత్మీయంగా బలపరచండి, స్థిరపరచండి. ఎవరి కుటుంబాల్లో వాళ్ళు ప్రార్థన చేసుకుని తండ్రి నిన్ను వెతికినట్లుగా ప్రతి నామం, ప్రతి మోకాలు యేసునామంలో వంగినట్లు నీ సహాయం చేసి తండ్రి ప్రతి బిడ్డని నాయన ఈ కరోనా వైరస్ నుంచి విడిపించి కాపాడి మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని, మా గ్రామాన్ని తండ్రి ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని ఈ కరోనా వైరస్ నుంచి విడిపించి కాపాడి ఈ వాక్యం ఎంతమంది అయితే అంటున్నారు వాళ్ళ జీవితంలో ఒక అద్భుతమైన కార్యం చేసి మహిమ పొందాం. యేసునామములో ప్రార్థించి మనల్ని అడిగి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. మంచిది. సెలవు. దేవుడు తన పరిశుద్ధమైన దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.